మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒకసారి ఒక చాలా సునిశ్చితమైన పరిశోధన జరగాలి దీని మీద. దాంట్లో యాంకర్స్ కోర్టు స్టేట్ గవర్నమెంట్ కూడా పంపించిన కోర్టు అధికారులు ఒకరు ఉన్నారు. నన్ను రాకుండా చేయడానికి సర్వసాధారణంగా నాకు విసుగొచ్చి నాలాంటి వ్యక్తిని రానివ్వట్లేదని ఇది ఎంత డీప్ రూటెడ్ వ్యవస్థ, దీన్ని ఎంత కుళ్ళు పట్టేస్తుందో ఈ వ్యవస్థకి, పర్టికులర్ రైస్ స్మగ్లింగ్ సంబంధించి దీని ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం రైట్ రైస్ వాళ్ళకి పాపం నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సబ్ స్టాండర్డ్ రైస్ పంపిస్తారు. జనసేన గతంలో ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరు తినని బియ్యం ఇది కేవలం ఇది నా ఉద్దేశంలో ఇది నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ఎట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలాగ తీసుకెళ్తాను, కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు అంటే ఇది ఒక రూల్ అయిపోయింది. చెప్పండి సార్, రూల్ మీరు చెప్పండి. మనం ఇందా పొద్దున మాట్లాడుకుందాం. ఎన్ఎఫ్ఎస్ఏ ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన ఆబ్లిగేషన్ ఉంది. మనం ఖచ్చితంగా మనం ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం రాకుండా ముందు మీరు అనేది డైరెక్ట్గా మనం క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, కానీ ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చినాక ఆ బాధ్యత మన పైన పడింది, ప్రభుత్వం పైన. తప్పకుండా ఇందాక కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా డిప్యూటీ సీఎం గారు అదే మాట అన్నారు. మీరన్న మాట అన్నారు, డబ్బులు ఇవ్వచ్చా అంటే మీకు వచ్చిన ప్రశ్న నాకు రెండు చెక్ పోస్ట్ పెట్టారు. ఫస్ట్ టైం మీరు చెక్ పోస్ట్ పెట్టారు, అయినా కూడా బియ్యం లోపలికి వస్తుంది. నేను వెళ్ళి మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో వెళ్తే నేను షిప్ లోకి వెళ్ళిన దీన్ని బట్టి హౌ డీప్ ఇట్ ఇస్. బియ్యం పట్టుకున్నప్పుడు కనీసం ల్యాబ్ టెక్నీషియన్ కూడా రాలేదు సార్. అయినా టెక్నీషియన్ కూడా రాలేదు. కానీ మీరు ఒకసారి ఒక తప్పు అలౌ చేస్తే, ఒక కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ అలౌ చేస్తే, ఇది మిల్లర్లకి సంబంధం లేదు. దేర్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఇది మిల్లర్లకి సంబంధం లేదు. ఇది ఏదైనా సరే చట్టబద్ధతతో చేస్తే వ్యాపారాలు ఇబ్బందులు లేవు. కానీ ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని వాళ్ళు తినక స్టేట్ ఎక్స్చేంజ్ నిజంగా ఆ డబ్బులే కనుక ఉంటే ఈ రోజున విద్యార్థులకు కానీ మనకి ఎయిడెడ్ కాలేజెస్ ముయ్యాల్సిన అవసరం లేదు, ఫీజు రీయింబర్స్మెంట్లకు ఇబ్బంది రాదు, గోతులు పూడ్చే డబ్బులు మన ఏఐబి రోడ్డు ఈ పాటి ఏడిబి రోడ్డు చెప్పాను మీకు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందని దిస్ హౌ. అందుకని మేము ఇప్పుడు ఇది శక్తులు ఒక గ్రూప్, ఒకరుగా ఒక వ్యక్తి కాదు. అదే సార్, ఇది ఎలా ఇది నాకు తెలియదు అంటున్నాను. నాకేం అర్థం. ఫస్ట్ మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఏం లేదు అంత బాగుందంటే నేను సరే మీరందరూ ఉదాహరణకి ఏదో చెప్పారు అనుకున్నాను. మీరందరూ ఒక సీనియర్ జర్నలిస్టులు, మీకు అవగాహన ఉంది. మీరు చెప్పిన మాట మేబీ ఎందుకు ఎదురెళ్ళటం రాను. నాకేం చెప్తారు వస్తే సార్ అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, మీకు సెక్యూరిటీ కల్పించలేదు, ప్రొటెక్షన్ చేయలేదు, లేదంటే సింపుల్గా నాకు ఎందుకు ఆప్ చేస్తారో చెప్తా. సార్ మీరు వస్తే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి, టైం లైన్ ఆగిపోతుంది, అక్కడ మీరు కరెక్ట్గా కూర్చోబెట్టి మళ్ళీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేస్తాయి అంటారు. నేను అనవసరంగా వెళ్ళి ఈ జంజాటలు నేను ఎందుకు ఎరుక్కోవడం, మళ్ళీ ఆ చట్ట పేరు మళ్ళీ మన రాష్ట్రానికి ఎందుకని నేను అనుకోను. ఇలానే ఒకసారి ఆగిపోయాను. ఇంకోసారి ఏమో లేదు సార్ చాలా మంది జీవితాలు పాపం కార్మికులు రోడ్డున పడతారంట. కార్మికులు ఎందుకు రోడ్డున పడతారు? కార్మికులు ఎవరు స్మగ్లింగ్ చేయాలని అనుకోరే. వాళ్ళకి బస్తా తీసుకెళ్ళి లోపల వేయాలి. మనకి ఎక్కిస్తారు, లేబర్ ఛార్జ్ ఉంటుంది. కలెక్టర్ ఎప్పుడు వెళ్ళారు? అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. అది వదిలే మీకు ఎలా ఉంటుంది, ఎవరు బెదిరించరు, ఎవరు అది మీరు అర్థం చేస్తారు. ఒక నిమిషం, ఎవరు కూర్చొని దీన్ని మీరు రావద్దు వస్తే అలా ఏం చెప్పరు సార్. అలా వస్తే సార్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి సార్. ఇక్కడ పాప కార్మికులు నలిగిపోతారు సార్. మనమే ఒకసారి విధంగా జరుగుతున్నది, ఇవన్నీ కూర్చోబెట్టి చేయాల్సిన విషయాలు. అందుకని ఇది కూర్చోబెట్టి కొంచెం లోతుగా, ఎందుకంటే మేము ఆ పారదర్శకత చెప్పాలి, చూపించాలని చెప్పి నేను ఐ టుక్ తీసుకో. నేను మొన్న మీరే ఉన్నారు, మొన్న ఐ థింక్ గుంటూరులో ఒక సభకి వెళ్ళాను, మన మీటింగ్కి వెళ్ళాను. ఒక మహిళా జర్నలిస్ట్ వాడు ఇబ్బంది పెడతా ఉన్నా చెప్పారు, మీకు చెప్పాను. నేను తీసుకొచ్చాను, మీ పక్క రండి మేడం అని పక్కన లాగితే ఆ బేసిక్ కన్సర్న్ ఇవే సొసైటీ మనందరికీ కూడా ఉండాలి కదా. సొసైటీ ఏమైపోయింది, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పోలీసింగ్, నాట్ అబౌట్ గుడ్ యాప్, నాట్ అబౌట్ సెక్యూరిటీ క్యామెరాస్, ఆల్సో అబౌట్ పీపుల్. మీరు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే లేదని జరుగుతూ ఉంటే వీడియోలు తీసి చూపిస్తారు, షూట్ చేస్తారు. షూట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. కానీ ఎవరికి బేసిక్ సెన్స్ ఏముండాలి, వెళ్ళి వాళ్ళని ఆపి 4 తన్ని ఆపాలి, ఆ మైండ్ సెట్ లేదు.